దీనుడైన దావీదు సమాజము చేత నిరాకరించబడిన, తృణీకరించబడిన, ఎన్నిక లేనివాడిగా ఉన్న మహోన్నతుడైన దేవుడు ఎలాగో ఎన్నుకున్నాడో కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకోవటానికి ఆరంభించున్నాం. ఈ రెండవ సెషన్లో కన్సిస్టెన్సీ ఆఫ్ డేవిడ్, దావీదు యొక్క నిలకడను గురించి ఒక 5 విషయాలు మనం నేర్చుకోవటానికి పూనుకుందాం. మొదటి సెషన్ కాల్ ఆఫ్ డేవిడ్, దావీదు పిలుపు. ఎలా గొర్రెల దొడ్లో నుండి దావీదును దేవుడు పిలిచి తనకు ఇష్టమైన పాత్రగా సిద్ధపరుస్తూ వచ్చినాడు. కొన్ని విషయాలు మనము చూస్తూ వచ్చినాం. ఈ రెండవ సెషన్లో దేవుడు తన కొరకై ఏర్పరచుకున్న వారిని రకరకాల మార్గాల గుండా తీసుకుని వెళ్ళి యజమానుడు వాడుకుంటకు అర్హమైన పాత్రగా ఎలాగ తయారు చేస్తాడో దావీదు జీవితంలోకి 5 మెట్లు చూడటానికి ప్రయత్నం చేస్తా. నేను మీకు ఇంతకుముందే చెప్పినట్లు దావీదు 30 ఏళ్లకు రాజు అయ్యాడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు పరిపాలించినాడు. 70 సంవత్సరాలకు లోకాన్ని విడిచిపోయాడు. ఇతరులతో కూడా నిద్రించిన బైబిల్ రాసి కనుక 70 సంవత్సరాల దావీదు జీవితం లేదా 40 సంవత్సరాలు రాజుకున్న దావీదు జీవితాన్ని ఈ 3 సెషన్స్లో మనం ప్యాకప్ చేయలేం. మెట్టుకి ఎన్ని సెషన్లు ఉన్నా ప్యాకప్ చేయలేం. ఎందుకంటే వాళ్ళు అలాగ ప్రభు కొరకు జీవించినారు. అలాంటి ఆశీర్వాదంలోనికి వాళ్ళు తీసుకొని రాబడ్డారు. అయినా మానవ పరిమితిలో, సమయ హద్దుబాటులో కొన్ని విషయాలు ఇటు అటు జారవేయబడినట్లుగా, విడిచిపోయబడినట్లుగా ఉండే పరిగణ మనం ఏరుకోవటానికి ప్రయత్నం చేస్తాం. దావీదు జీవితము పూల పాన్పు కాదు. ఆయనకు కొన్ని కళలు ఉన్నాయి. ఆ కళలు నెరవేర్చబడాలని ప్రార్థించుండొచ్చు, ప్రయత్నం చేసినాడని వాక్యం మనకు తెలియజేస్తుంది. కళ అంటేనే మీరు అది పీడ కళ. అబ్దుల్ కలాం అనే భారతదేశపు మాజీ రాష్ట్రపతి డ్రీమ్, కళ అంటే ఏంటి ఇలాగ నిర్వచించినాడు. డ్రీమ్ ఈజ్ నాట్ వాట్ యు రియలీ గెట్ వెన్ యు ఆర్ ఇన్ డీప్ స్లీప్. మీరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు వచ్చేది కళ కాదు. అంటే మనకు వచ్చేవి అవే. డ్రీమ్ ఈజ్ వాట్ మేక్స్ యూ స్లీప్లెస్ త్రూ ఓవర్ ద లైఫ్. ఇంకోసారి చెప్పన్నా, డ్రీమ్ ఈజ్ వాట్ మేక్స్ యూ స్లీప్లెస్ త్రూ అవుట్ ద లైఫ్. రాత్రి మేలే నిద్రపోయేటప్పుడు వచ్చేది కళ కాదు. కళ నీ జీవితంలో నిద్ర లేకుండా చేస్తుంది. నేను ఈ మాట చెప్తే మీరు అనవచ్చు, ఇట్లాంటి కళ ఎప్పుడు రాలేదే మాకు. దట్ ఈస్ డ్రీమ్. దావీదు కొన్ని కళలు ఉన్నాయి. ఒక 3 మాత్రం నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తా, సరేనా? మొదటిది, దావీదు అనుకున్నాడు ఎక్కితే యెరూషలేము కొండే ఎక్కాలి. అందుకే ఆయన అన్నాడు, లీడ్ మీ టు ద రాక్ దట్ ఈస్ హైయర్ దెన్ ఐ. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించు. రెండవది, కడితే దేవుని మందిరమే కట్టాలి. సామాగ్రి సమకూర్చున్నాడు. భౌతికంగా ఆయన కట్టలేక కుమారునికి అప్పగించినాడు. మూడవది, పరిపాలిస్తే ఇశ్రాయేలు రాజులనే పరిపాలించాలి. యెరూషలేమును స్థావరంగా చేసుకొని దేవుని ప్రజలు ఆయన పరిపాలిస్తూ వచ్చిన ఈ 3 కళల కొరకాయ ఆయన తాను దేవునికి అర్పించుకొని అలాగూ తరతరాలు ఆధ్యాత్మికమైన ఆశీర్వాదానికి పునాది వేసినట్లు లేదా మాదిరైనట్లు వాక్యంలో మనం చూస్తాం. మనం రక్షణ పొందినాము. మనకున్న డ్రీమ్ ఏంటి అని నేను అడిగితే మీలో ఒక్కొక్కటి చెప్పవచ్చు. ఏది పొంతన ఉండకపోవచ్చు. కామన్గా ఎక్కువ మంది జవాబు ఏం చెప్తారంటే, ఏమో బ్రదర్ ప్రార్థన చేస్తున్నాం, దేవుడు ఎట్లా నడిపిస్తాడు. గాలిపటాకం, సంక్రాంతి పోయింది. అలాగ కొంతమంది ఉంటారు. అలా కాదు, నీకుగా నీకేముంది,
నువ్వేం కావాలనుకున్నావు, దేవుడు నిన్ను ఏం చేయాలని కోరుతున్నాడు, నువ్వు ఎలాగ ప్రభు చేతిలో వాడబడాలని కోరుతున్నావు. దావీదు జీవితం పూల పాన్పు కాదు. ఆయన ఎర్రతి వాచి మీద నడిచి రాలేదు సింహాసనానికి. గాఢాంధకారపు లోయల గుండా వచ్చినాడు, ఇరుకు మార్గాల గుండా వచ్చినాడు, ముళ్ళ కంచెల నుండా వచ్చినాడు, పాడైన ఎడారులో నుండి వచ్చినాడు, నిరాకరించబడిన స్థలాల్లో నుండి వచ్చినాడు, కృంగుదల్లో నుండి వచ్చాడు, కన్నీటిలో నుండి వచ్చినాడు, కుర్చీ మీద కూర్చున్నాడు. మన సంగతి ఏమంటారు? ఒక 5 విషయాలు మీ గమనానికి నేను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా. ఇవన్నీ మీకు తెలిసినవే, మరలా మనకు జ్ఞాపం చేసుకోవడం మంచిదని అభిప్రాయం. 78 78 verse 70. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్డిలో నుండి అతన్ని పిలిపించెను. గొర్రెల దొడ్డిలో నుండి అతన్ని పిలిపించెను కనుక ఓ పేరు పెడదాం దీనికి, డేవిడ్ యాజ్ ఎ షెపర్డ్, గొర్రెల కాపరైన దావీదు. చిన్న పనిని ప్రభు ఆయనకు అప్పగించినాడు. ఆ పనిలో ఆయన నమ్మకంగా ఉన్నాడు. మనకు కూడా ప్రభు కొన్నిసార్లు పనులు అప్పగిస్తాడు. దాంట్లో మనం నమ్మకంగా ఉంటే అంచెలంచెలుగా ఆయన పైకి తీసుకుని వస్తాడు, క్రమంగా అభివృద్ధి చెందిస్తాడు. దేవుడు మనిషిని 2 రకాలుగా ఆశీర్వదిస్తాడు. మొదటి రకం ఏంటంటే లిఫ్ట్ మీద పైకి తీసుకెళ్తాడు. రెండవ రకం ఏంటంటే స్టేర్ కేస్, మెట్ల మీద పైకి తీసుకెళ్తాడు. అంటే పైకి వెళ్ళాలి, ఒక 10 అంతస్తుకి వెళ్ళాలనుకోండి, 2 ఉంటాయి కదా ఆల్టర్నేటివ్స్, లిఫ్ట్ ఉంటుంది, మెట్లు ఉంటాయి, స్టేర్ కేస్ కూడా ఉంటాయి. ఉదాహరణ చెప్తా. లిఫ్ట్ మీద వెళ్ళిన వ్యక్తి ఎస్తేరు, ఉన్నట్టుండి రాణైపోయింది. మెట్ల మీద నుండి దేవుని ఉద్దేశంలోనికి వచ్చిన వ్యక్తి రూతు. మెట్ల మీద నుండి రాజ్యంలోనికి వచ్చిన వాడు దావీదు. లిఫ్ట్ మీద రాజ్యంలోనికి వెళ్ళిన వాడు, అంత కరెక్ట్గా ఎట్లా చెప్తున్నారు, సౌలు. సో ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మనము మెట్ల మీద నుండి పైకి వెళ్ళాలనుకుంటున్నామా, లిఫ్ట్లో పైకి వెళ్ళాలనుకుంటున్నామా? లిఫ్ట్లో పైకి వెళ్ళాలని ఎవరు అనుకుంటారు? వృద్ధులు, మోకాళ్ళ నొప్పులు ఉన్నోళ్ళు, చేతగానోళ్ళు, షుగరు, డయాబెటిక్. మెట్ల మీద వెళ్ళాలని ఎవరు అనుకుంటారు? ఆరోగ్యవంతులు, మీ మాదిరి యవనస్తులు, దేహదారుఢ్యం కలిగిన వాళ్ళు. అలాగే ఆత్మ సంబంధమైన విషయాలు యవనస్తుల గురించి బైబిల్లో రాయబడింది. యవనులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలిచి ఉన్నది. కనుక వాక్యము మనలో ఉన్నప్పుడు మనం బలవంతులమని బైబిల్ సెలవిస్తుంది. ఇప్పుడు దావీదు వెళ్ళిన మార్గం మెట్ల మీదే. మనలో చాలామంది ఒకేసారి ఎస్తేరు వలె జాక్పాట్ కావాలని అనుకుంటాం. అది అందరికీ రాదు, కొంతమందికే వస్తుంది. ఆ జాక్పాట్ కొరకు ఎదురు చూడాలని మీరు ప్రయత్నం చేయొద్దండి. రూతు వలె రకరకాలుగా సిలువ మార్గం, కల్వరి మార్గం గుండా వెళ్ళటానికి పూనుకున్నప్పుడు అది స్థిరముగా ఉంటుంది. దావీదు అలాగే వెళ్ళాడు. గొర్రెల దొడ్లో ఉన్నప్పుడు కష్టతరమైన పని. నేను ఈ పని చేయలేదు అని దావీదు అనలేదు, దావీదుగా బయటికి రాలేదు. సాధారణంగా ప్రభు మనకి ఏదైనా కాలేజీలో సీట్ ఇచ్చినా, ఉద్యోగం ఇచ్చినా, పరిచయం ఇచ్చినా, వ్యాపారం ఇచ్చిన వెంటనే మనం ఏమనుకుంటామంటే ఇది సూట్ కాలేదు మనకి, మనం దీంట్లో నుండి బయటపడితే బాగుంటుంది, నా చదువుకి ఇదేంటి, నా అందానికి ఇదేంటి, నా తలాంతకి ఇదేంటి, నా సామర్థ్యానికి ఇదేంటి, అసలు ఏం లేనాడు మా క్లాస్మేట్, వాడికి ఏం రాదు, మా క్లాస్మేట్ అమ్మాయి ఏం రాదు, నేను చెప్తే పాస్ అయిపోయింది. అలాంటి వాళ్ళందరూ మంచి మంచి పొజిషన్లో ఉన్నారు, నేనెందుకు ఇలాగో అని. నీ విషయమే దేవునికి ఒక అనాదికాల ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక నెరవేరాలంటే ఏబిసిడితో నుండి స్టార్ట్ కావాలా. ఒకేసారి నాకు గ్రామర్ నేర్పించండి అంటే గ్రామర్ రాదు. ఏబిసిడీలు రాకుండా గ్రామర్ ఎట్లా వస్తుంది? ఏబిసిడీలు రాకుండా ఇంగ్లీష్ మాట్లాడే ఫార్మేషన్ ఎట్లా వస్తుంది? దేనికైనా పునాది అదే కదా. కనుక అక్కడి నుండి మనం వెళ్ళాలని ప్రభు కోరుతున్నాడు. దావీదు గొర్రెల దొడ్లో నమ్మకంగా ఉన్నట్లు
వాక్యంలో మనం చూస్తాం. ప్రపంచానికి వెలిగించిన శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్ ఒకసారి ఇలాగన్నాడు, ఏ క్విట్టర్ నెవర్ విన్స్, విన్నర్ నెవర్ క్విట్స్. ఇంకోసారి చెప్పనా, ఏ క్విట్టర్ నెవర్ విన్స్, ఏ విన్నర్ నెవర్ క్విట్స్. పారిపోయేవాడు ఎప్పుడు విజయశాలి కాలేడు, విజయశాలి అయ్యేవాడు ఎప్పుడు పారిపోడు. క్విట్ కావద్దు. నీకేదో పరిచర్య ఈకపోతే క్విట్ కావద్దు. క్విట్ అంటే విడిచిపెట్టద్దు. చదువు విడిచిపెట్టద్దు, పరిచర్య విడిచిపెట్టద్దు, వ్యాపారం విడిచిపెట్టద్దు, ఉద్యోగం విడిచిపెట్టద్దు. మనకి ఏంటంటే ఒకేసారి తీసుకెళ్ళి గూగుల్ ఆఫీస్లో ఎవరు కూర్చోబెడతారండి బీటెక్ అయిన వెంటనే. సో మెనీ వేస్ కదా. మీకు మంచి కోరికలే ఉన్నాయి. ఒక్కసారి మీరు గూగుల్ ఆఫీస్ చూస్తే, మెటా ఆఫీస్ చూస్తే, తర్వాత ఫేస్బుక్ ఆఫీస్ చూస్తే, కాలిఫోర్నియా శాన్ ఫ్రాన్సిస్కోలో అక్కడి నుండి ఇక్కడికి పొరపాటును కూడా రాబుద్ది కాదు. అందుకనే తిష్నేసి ఉంటే అక్కడ ట్రంప్ స్టార్ట్ చేసినాడు అందరిని పంపించడం. అవన్నీ అంత ఆకర్షణీయంగా ఉంటాయి. ఎట్లుంటాయంటే నేను కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత అనిపిస్తుంది, నేను ఏ ఏ స్థలాలకు వెళ్ళి వాక్యం చెప్తున్నానో, వాక్యం చెప్పి చదువుకునే యవనస్తులంతా ఈ యూనివర్సిటీలో ఉండాలి. ఆక్స్ఫర్డ్లో ఉండాలి, కేంబ్రిడ్జ్లో ఉండాలి, స్టాన్ఫోర్డ్లో ఉండాలా, హార్వర్డ్లో ఉండాలా, బోస్టన్లో ఉండాలా, క్యాల్టెక్లో ఉండాలని అనుకుంటా. కాకపోతే ఒక్కరు కూడా కనిపించరు. ఎవడైనా పొరపాటున కనిపించి ప్రైజ్ లాడని చెప్తారేమో అనుకుంటే, ఉంటే కదా కనిపించడానికి. అందరు ఇక్కడ తిరుగుతున్నారు చుట్టుపక్కల. ఆ బస్సుల్లో పోయేది, బస్సుల్లో వచ్చేది, ఎల్లో బస్సులు. వాట్ ఈజ్ యువర్ డ్రీమ్? చుట్టుపక్కల కాలేజీలు, చుట్టుపక్కల బస్సులు ఎక్కేది అందరికీ సాధ్యమే. నువ్వు క్రైస్తవ బిడ్డగా వాట్ ఈజ్ యువర్ ఎక్సెప్షనల్ టాలెంట్? ప్రపంచాన్ని క్రైస్తవ పరిచర్యతో ప్రభావితం చేసిన ఫాదర్ ఆఫ్ మోడర్న్ మిషన్స్ అంటారు. అంటే ఆధునిక మిషనరీ పితామహుడు విలియం కేరీ. ఆగస్టు 17వ తారీఖు ఆయన బర్త్డే అయిపోయింది. అప్పుడు నేను యూకేలో ఆయన పుట్టిన గ్రామానికి వెళ్ళా. ఆయన ఉన్న ఇల్లు అన్నీ సందర్శించింది. ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఒకటి మీ అందరికి పరిచయం: ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ క్రైస్ట్. వాట్ ఈజ్ యువర్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ గాడ్? దేవుని యొద్ద నుండి నువ్వేం కోరుతున్నావు? నీ కొరకు కోరొద్దు, నీ ఇంటి కొరకు కోరొద్దు, నీ అప్పుల కొరకు కోరొద్దు, మీ ఫ్రెండ్స్ కొరకు వాడు ఇట్లయితే నేను కూడా ఇట్లయితే బాగుంటుంది, అమ్మాయి ఇట్లా నేను కూడా ఇట్లయితే వద్దు. ప్రభువా, నీ నామ మహిమ కొరకు ఏమైనా చేయాలని ఉంటే నేనేమైనా ఉపయోగపడతానా? దావీదు మిగతా 7 మంది బ్రదర్స్ సంగతి ఏం రాయలేదే, తర్వాత రాశారా? వాళ్ళు ఏమైనారో తెలియదు, సేమ్ మంట అయిపోయి ఆ రోజు కనిపించినారు 17వ అధ్యాయంలో. ఆ తర్వాత నాకు తెలిసి ఇంక ఎప్పుడు కనిపించలేదు. మనం కూడా రక్షణ పొందిన రోజు బాప్తిసం అప్పుడు కనిపిస్తాం, పెళ్ళయ్యే రోజు కనిపిస్తాం, పిల్లలకు పేర్లు పెట్టే రోజు కనిపిస్తాం, ఇంకా ఆ తర్వాత నిష్క్రమిస్తాం సీన్లో నుండి. దావీదు అలా కాదు. కన్నీటిలో, దుఃఖములో, వేదనలో, కృంగుదలలో, అవమానములో ఏ కన్సిస్టెంట్ పర్సన్ ఇస్ కరేజియస్ పర్సన్. నిలకడగలిగిన వ్యక్తి, నిబద్ధత, ధైర్యం కలిగిన వ్యక్తి. క్రైస్తవ జీవితం నిలకడ మీద సవాలు విసురుతుంది. రెండవది చూస్తామా? సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనం. 2 Samuel chapter 23 verse 1 లాస్ట్ పార్ట్. సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయము 1వ వచనం ఆఖరి వరుస. మధుర గానము చేసిన గాయకునకు దావీదు పలికిన దేవోక్తిదే, స్వీట్ సింగర్ ఆఫ్ ఇజ్రాయల్. ఇశ్రాయేలీల యొక్క మధుర గాయకుడు. చూడండి అడ్జెక్టివ్. మామూలు మనల్ని ఏమంటారు? ఆయన మంచి సింగర్ అంటారు. కొంతమంది నా దగ్గరికి వచ్చి కూడా పరిచయం చేయాలి, బ్రదర్ నా కొరకు ప్రార్థన చేయండి అంటే మీరు ఏం చేస్తారండి? నేను గాస్పల్ సింగర్ అండి. కొంతమంది వచ్చి చెప్తారు, బ్రదర్ నా కొరకు ప్రార్థన చేయండి, మీరు ఏం చేస్తారు? నేను వర్షిప్ లీడర్ అండి. మనం ఇటు చెప్పుకోవాల్సిందే, గాస్పల్ సింగర్, వర్షిప్ లీడర్ అని. కానీ స్వీట్ సింగర్ ఆఫ్ పీపుల్ ఒకే ఒక్కడ చరిత్రలో. ఎవరి గురించి అని అలాగంటామా? మధుర గాయకుడు, ఇశ్రాయేలీయులకు మధుర గాయకుడు. అమృతము ఎక్కడ కురిసిందో తెలియదు కానీ దావీదు నోరు తెరిస్తే కురిసింది. ఇంకోసారి చెప్పనా?
అమృతం అంతకుముందు ఎక్కడ కురిసిందో తెలియదు. అమృతం కురిసిన రాత్రి ఎక్కడో, ఎప్పుడో, ఎవరికో, ఎందుకో తెలియదు. కానీ పైనుండి దైవామృతం కురిసిన కీర్తనలు జాలువారింది దావీదు చేతిలో నుండి. ఆయన ఒక్కసారి సితార్ తీసుకొని పాడుతుంటే ఈ దినాల్లో ఉంటే ప్రపంచమంతటా మైకేల్ జాక్సన్ని మించిపోయింటారు దావీదుకి. అప్పుడు యూట్యూబ్లో లేడు. ఇప్పుడు యూట్యూబ్ ఉంటే జామ్ అయింటాడు, వైరల్ అయింటాడు, బ్లాక్ అయిపోయింటుంది అంతా. దావీద్ అని కొట్టి ఏం రాదు, కెనాట్ బి ఫౌండ్, ఓన్లీ లోడింగ్ 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 లోడింగ్. ఏమైపోయింది? స్వీట్ సింగర్. నోరు తెరిచి పాడితే బైబిల్లో రాయబడింది దయ్యాలు పోయినాయి. మనం పాడితే అంత కరెక్ట్గా ఎట్లా చెప్తున్నారు మీరు? పోయిన దయ్యాలు వస్తాయంట. పాటలో శక్తి ఉంది. అందుకైనా మధురగాయకుడు. జీవితమే పాటకు ప్రాణం పోస్తుంది. ఆయన వాడిన పద నిఘంటు, పదజాలం, పద సంపద, పదకోశం, పద ప్రయోగం, ప్రమాణం. బహుశా ఆయనకి మాత్రమే సాధ్యమంటే తప్పు కాదేమో. ప్రభు మనకిచ్చిన దానిని అందరం మనం సింగర్లు కాకపోవచ్చు, కానీ ఏదో ఒక పరిచర్య, చెప్పుల స్టాండ్లో ఉండేది కావచ్చు, వంట చేసేది కావచ్చు, ఇంకేదో ఏ పరిచర్య ప్రభు ఇచ్చిన, సువార్త ప్రకటించేది ఇది ఇచ్చిన దాంట్లో మనము చురుకుగా ఉండాలి. అందుకే సామెతలో రాశారు కదా, తన పనిలో నిపుణత గలవాన్ని చూచితవా వాడు సామాన్యులు ఎదుటి కాదు రాజులు ఎదుటి నిలబడతాడు. నిపుణత ఉంది కనుక దావీదుకి ఒకేసారి ఎక్కడికి వెళ్ళాడు? సౌలు దగ్గరికి వెళ్ళిపోయాడు. మామూలుగా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి కదా. ఆయన పాడిన పాట గొర్రెలు కాస్తూ కొద్దిగా వైరల్ కావాలా, వాళ్ళ ఊర్లో వాళ్ళకి తెలియాలా, ఊర్లో నుండి తాలూకాకి తెలియాలా, తాలూకా నుండి రాజు దగ్గరికి పోవాలా, రాజు దగ్గర ఎవడో సైనికుడు పెట్టుకుని ఉంటే రాజు పోతా ఉండి, ఏంట్రా మంచి పాట పెట్టుకున్నట్టున్నావు అంటే, మా ఊరు పిల్లోడండి బాగా పాడాడండి. ఇక ఎలాగ పాడాడో ఒకసారి పెట్టండి, భవిష్యత్తు పెడితే యెహోవా కాపురి అనే పాట చాలా బాగా పాడాడే, ఒకసారి తీసుకురా మనం కూడా పాడించుకుందాం. ఆ టైపు కాదు. నిజమే దావీదు ఊరుడే ఉండింటాడు అక్కడ సౌలు దగ్గర. అందుకనే సౌలుకు దయ్యం పట్టినప్పుడు విలవిల్లాడుతుంటే ఏంటి ఇలాగుందంటే, మా ఊరిలో ఒక పిల్లోడు చాలా బాగా పాడతాడు సార్, పాటతో పాటు సితారా కూడా చమత్కారంగా వాయిస్తాడు. చమత్కారము, స్కిల్ఫుల్, కన్నింగ్లీ స్కిల్ఫుల్ అంట. అంటే మామూలు మనం పాట పాడేది ఓ యేసుని ఇట్టు కాదు, వెనక నుండి వస్తారు ఇటు వాళ్ళు. దట్ ఈస్ కాల్డ్ చమత్కారం. మామూలు మనం తప్పలో కొడతాం అనుకుంటున్నట్టుగా, అట్టు కాదు, రివర్స్లో కొడతారు, రివర్స్లో పాడతారు, రివర్స్లో ప్లే చేస్తారు, రివర్స్. దట్ ఈస్ కాల్డ్ చమత్కారం. అంటే ఈశ్వరులకు గానం చేసేవాళ్ళు మనం ఇది కరెక్ట్, ఈ స్థాయి ఇదేనా పట్టుకుంటాం. అట్టు కాదు, ఫస్ట్ హైకి పోయిన తర్వాత అయినడి కిందకి కొంత కరెక్ట్ పాడేవాళ్ళు కూడా కరెక్ట్ కిందకి వచ్చిన వెంటనే స్టార్ట్ చేస్తారు. మనం అట్టు కాదు, ఇటు పట్టుకున్నాడు మనంతా టూ మచ్, ఎంత తక్కువ చెప్తే అంత మంచిది అనుకో. ఆధ్యాత్మికమైన విషయాలలో మనకిచ్చిన కృపకాలు ఇంప్రూవ్ కావాలి. నాకు బ్రదర్స్లో చూస్తే లేదా సిస్టర్స్లో చూస్తే చాలా నిరాశకరమైన సంగతి ఏంటంటే, ఇంప్రూవ్ చేసుకోరు, ప్రాక్టీస్ చేసుకోరు, పాలిష్ చేసుకోరు. ఎప్పుడో 20 ఏళ్ళ క్రితమే ఏం వాడతావో అట్లే వాడుతున్నావు, అదే పదాలే, అదే ఆరాధన, అదే పాటే, అదే విధానంలోనే. ఎందుకు ఇంప్రూవ్ చేసుకో? అన్నీ ఇంప్రూవ్ అయిపోయావు కదా. మీ భాషలో చెప్పాలంటే అప్డేట్ కావాలి కదా. మరి అప్డేట్ కారేంటి? తర్జుమా చేసిన అప్డేట్ కావాలి కదా, వాక్యం చెప్పిన అప్డేట్ కావాలి కదా, వేరే కార్యక్రమాలు ఆధ్యాత్మిక దాంట్లో అప్డేట్ కావాలి కదా. అప్డేట్ కాకపోతే మనం సింక్ కాలేం కదా, మన ఫ్రీక్వెన్సీ మ్యాచ్ కాదు కదా. అప్పుడు మాత్రం ఇంకా అనుకుంటుంటే ఎలాగుంటావు? దావీదు అలా కాదు, ఎప్పుడో అప్డేట్ అయ్యాడు. ఇప్పుడు ఇంకా మనం దావీదుని గురించి మాట్లాడుకున్నా కూడా విషయమంతా కూడా తీసుకోలేము ఆయనలో నుండి. కనుక రెండవది, ఆ ప్రభువు ఇచ్చిన తలాంతులు మనం వాడుకోవటానికి అప్డేట్ కావాలి, పాలిష్ చేసుకోవాలి. వీళ్ళు చాలామందికి తెలియదు అనుకుంటా, డాక్టర్ బిల్లీ గ్రహం గారు రక్షణ పొందిన తర్వాత అంత గొప్ప పరిచారకుడు కాకమునుపు వాళ్ళ ఊరు చాలా చిన్నది. ప్రభు నాకు వాళ్ళ ఊరు వెళ్ళటానికి కూడా అనుకూలపరిచినాడు. ఆయన ఉన్న మ్యూజియం అంతా ఒక ఏర్పాటు చేసినారు. అది బిల్లీ గ్రహం గారు ఫౌండేషన్స్ అని పెట్టి నార్త్ కరోలినాలో, చార్లెటన్ అంటారు అమెరికాలో.
అక్కడికి వెళ్ళి చూస్తే వాళ్ళ ఇంటికి వాళ్ళంత దూరం చిన్న చిన్న కొండలు ఉంటాయి. ఆ కొండల్లో వెళ్ళి ఆయన గట్టిగా అరిసేవాడంట. ఏంటంటే వాక్యాలే, గాడ్ సో లవ్డ్ ద వరల్డ్, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అని ఈయన అరిస్తే మీకు కొండలకు ఉండే లక్షణం ఏంటంటే ప్రతి రీసౌండ్ వస్తుంది, ఎక్కువ వస్తుంది. ఆ ఎక్కువ వచ్చినప్పుడు ఈయన వినేవాడంట. విని అంటే ఇప్పుడైతే మనం యూట్యూబ్లో వింటాం, ఏం పొరపాట్లు చెప్పినాం, ఏం తప్పు చెప్పినాం, ఏం రిపీట్ చేసినాం, ఇంకోసారి అలాగే చెప్పుకోకూడదని మనకి ఏదన్నా ఫీడ్బ్యాక్ ఉంటుంది. కానీ ఆ దినాలు ఇవన్నీ లేవు కదా, కనీసం రికార్డింగ్ కూడా లేదు. అందుకనే కొండల్లోనికి వెళ్ళి ఇలాగ దేవుని వాక్యం అరిసి చెప్తూ ఉంటే అది ఎక్కువ వస్తుంటే దీంట్లో ఏమన్నా పొరపాటు చెప్పానా, వెనకది ముందది ముందది వెనక్కి అని ఆయన సరి చేసుకొని అలాగ ప్రాక్టీస్ చేసుకున్నాడు. అలాగ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత పెద్ద అద్దం ఎదుట నిలబడి ఒక్కడే ఇంట్లో నుండి ఆ అద్దం ఎదుట ముఖ కవళికలన్నీ ప్రాక్టీస్ చేసుకున్నాడు. అట్లా ఒక్కసారి వచ్చి నిలబడితే లక్షల ప్రజలు వస్తే ఆయన సింపుల్గా చెప్తాను, మా మాదిరి పాయింట్లు జాయింట్లు కూడా ఏం చెప్పడు. ఊరికే సింపుల్, జీసస్ లవ్స్ యూ, జీసస్ కేర్స్ ఫర్ యూ, జీసస్ ఈజ్ మైండ్ఫుల్ అబౌట్, ఇలా సింపుల్ పదాలు చెప్పి చివరికి ఆల్టర్ కాలిస్తే వేల కొలది ప్రజలు ప్రభువుని అంగీకరించడానికి ఇష్టపడ్డారు. ఎక్కడ అగ్ని, ఎక్కడ ప్రాక్టీస్, ఎక్కడ పాలిషింగ్? రాబోతరం ఉండాలా. మా హృదయ వేదన, జ్వాల, మంట ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ హూ నోస్ గాడ్, దేవుణ్ణి ఎరిగిన కొత్త తరము సిద్ధపరచబడాల. హూ ఈజ్ నెక్స్ట్? మీ తర్వాత ఎవరు? అక్కడ మీరు స్తంభానికి అనుకొని కూర్చున్నారు, మీ తర్వాత ఎవరు వస్తారు అక్కడికి? ఎవరు లేరు బ్రదర్, నాతోనే కథం. నీతోనే కథం అయితే క్రైస్తవం కాదు. క్రైస్తవం ఈజ్ నాట్ కథం. క్రైస్తవం ఈజ్ ఎ చైన్ లింక్ ప్రాసెస్. అలాగుంత సైకిల్ లింక్ మాదిరి. కనుక మన తర్వాత మన పిల్లలు, వాళ్ళ తర్వాత వాళ్ళు. అందుకనే బైబిల్లో మీరు ఎప్పుడు గమనించింటారు లేదో, నీ పిల్లల్ని చూస్తావు, నీ సంతతిని చూస్తావు. ఇలాంటి పదాలు విస్తారంగా వాడబడుతూ వస్తాయి. కనుక ప్రాక్టీస్, దాన్ని శిక్షణలోనికి తీసుకురావాలని కోరబడుతున్నా. మూడవది చూస్తామా? సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం, 1 Samuel chapter 16. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 21వ వచనం. 1 Samuel chapter 16 verse 21. సమూయేలు మొదటి గ్రంథం 16:21. దావీదు సౌలు దగ్గరికి వచ్చి అతని ఎదుట నిలబడగా అతని యందు సౌలు నాకు బహు ఇష్టం పుట్టెను. అతడు సౌలు ఆయుధములను మోయివాడాయను. ఈజ్ నౌ ఏ సోల్జర్. ఇప్పుడు ఆయుధములు మోసే సైనికుడిగా మార్చబడ్డాడు. 3 దశలు చూసిన. మొదటిది ఏంటి? షెపర్డ్, కాపరి. రెండవది ఏంటి? స్వీట్ సింగర్, మధుర గాయకుడు. మూడవది ఏంటి? సోల్జర్. ఆయన సైనికుడిగా మార్చబడినట్లు వాక్యం మనం చూస్తాం. ఈయనకేం తరబేతి లేదు. సైనికుడు కావాలంటే చాలా ప్రాక్టీస్ ఉండాలి కదా. దేంట్లోనైనా పాస్ కావచ్చేమో, కానీ దేంట్లో పాస్ కాలేం? ఈ ట్రైనింగ్లో పాస్ కాలేం. ఎందుకంటే చాలా కఠోరమైన శిక్ష ఉంటుంది. చాలామంది అందుకే సైన్యంలోకి వెళ్ళటానికి కూడా ధైర్యం చేయలేరు. మీకు తెలుసు తెలీదు, ఇక్కడంటే కృష్ణా నీళ్ళు ఫుల్గా ఉన్నాయని బాత్రూంలోకి వెళ్ళి ట్యాబ్, షవర్ అన్నీ తిప్పుకొని ఓవర్ హెడ్ ట్యాంక్ అయిపోయిన తర్వాత మా నీళ్ళు అయిపోయినాయి. ఆ సైన్యం అలాగ ఉండదు. ఒకే బకెట్లో నీళ్ళు ఇచ్చినా దాంతో స్నానం లేదన్నా కూడా దాంతోనే. అది కూడా మళ్ళీ వేడి నీళ్ళు గీజర్ కాదు, ఆ మనసు గడ్డలు గట్టిపోయి ఉంటుంది. నేను ఈ మాట చెప్తే మీరు అనుకుంటారు కదా, ఇక్కడ ఏదో బతికుంటే బలసాకని నమ్మకోవచ్చులేండి. అంటే కఠోరమైన శిక్షణను గురించి నేను చెప్పడానికి పూనుకుంటాను. చాలామంది క్రైస్తవులకి, ముఖ్యంగా ఈ తరము రక్షణ పొందిన వారికి ఈ కఠినమైన శిక్షణ అంటే ఇష్టం ఉండదు. సబ్మిషన్, విధేయత అంటే ఇష్టం ఉండదు. వాళ్ళు వచ్చిన వెంటనే స్టేజ్ మీదకి రావాలని అనుకుంటారు. వచ్చిన వెంటనే రక్షణ పొందిన వెంటనే మైకి ఎలా వాక్యం చెప్పాలా, పాయింట్లు జాయింట్లు అని అనుకుంటారు. వచ్చిన వెంటనే వాళ్ళది లైవ్లో రికార్డింగ్ కావాలా, లైవ్లు, లైక్లు, సబ్స్క్రైబర్స్ ఇవన్నీ అని అనుకుంటారు. వచ్చిన వెంటనే ఇవన్నీ జరుగుతాయా? ఇవన్నిటి కొరకు రావద్దు, ఇవన్నిటి కొరకు చేయొద్దు.
ఓకేనా? ఇవన్నీ నీకు ఏమీ ఆధ్యాత్మికమైన ఉపయోగం ఉండదు. అంటే ఇవన్నీ పెట్టొద్దని నేను చెప్పట్లేదు, అది మీ ఇష్టం. నువ్వు ప్రభువు కొరకు జీవిస్తే అవి నిన్ను వెంబడిస్తాయి. సబ్స్క్రైబర్స్ వెంటబడతారు, టీవీ ఛానల్ నీ వెంటబడతాయి, ఇన్ఫ్లుయెన్సర్ నువ్వు అయిపోతావు, తర్వాత మిగతావన్నీ నీ వెంటబడతాయి. మనం అలాగ చేయం కదా. మనం ఒకేసారి పైకి రావాలనుకుంటాం, ఒకేసారి కుదరదు అట్లా. ఇట్స్ నాట్ ద లార్డ్స్ ప్లాన్. ప్రభు క్రమక్రమంగా సిద్ధపరుస్తాడు. మరి సోల్జర్ అంటే చాలా కష్టం కదండి, ఎలాగుండాలి అలా కష్టంలోనంటే మరి కష్టమే. ఈయనకి ఇంట్లోనే విధేయత లేదు, మందిరంలోనే విధేయత లేదు, బయట విధేయత ఎలాగొస్తుంది? ఈ దినాల్లో ఎస్ అనే పదం సాధారణంగా కనిపించదు మన డిక్షనరీలో. వీళ్ళని మనకింటే పైన ఉన్న డెలికేటెడ్ అథారిటీ పలానా పని చేయండి అంటే చేయగలిగిందే. చేయలేనిది పెద్ద పని, గొప్ప పని సాధారణంగా నాకు తెలిసి ఎవరు చెప్తారని నేను అనుకోను. పాపం చేయండి అని చెప్తారని కూడా నేను అనుకోను. చేయగలిగిన పనులే చెప్తారు. కానీ సాధారణంగా దాంట్లో చేయటానికి దావీదు లాంటి వారిని అరుదుగా చూస్తాం. ఒక్క మందిరంలో ఒక దావీదు పేరున్నోళ్ళు కాదు, పేరున్నోళ్ళు మస్తుగా ఉన్నారు. జీవితం ఉన్నవాళ్ళు ఒకళ్ళుంటే ప్రభు పరిస్థితిని సమూలంగా మార్చివేయటానికి ఇష్టపడతారు. అలాంటి విధేయత కలిగిన వాళ్ళు. దేవుడు దావీదు దగ్గరికి వస్తే, దేవుని దూత దావీదు దగ్గరికి వస్తే, ప్రవక్త అయిన నాతాను దావీదు దగ్గరికి వస్తే, దావీదులో నుండి కాదు, జరగదు, వీలు కాదు, లేదు ప్రభువా అనే లోతు భాష లేదు. చిత్తం ప్రభువా, అబ్రహాం భాష. అవును ప్రభువా, అబ్రహాం భాష. మన దగ్గరికి దైవవాక్యం వచ్చినప్పుడు మనకి భాష వచ్చా? చిత్తం ప్రభువా, అవును ప్రభువా, సరే ప్రభువా, ఎస్ లార్డ్. భక్సింగ్ గారి భాష ఇదే కదా, ఓన్లీ ఇదొకటే ఆయనకి. ఎస్ లార్డ్, ఎస్ లార్డ్, ఎస్ లార్డ్. గో దేర్, ఎస్ లార్డ్. స్టే దేర్, ఎస్ లార్డ్. స్పీక్ దేర్, ఎస్ లార్డ్. డోంట్ గో దేర్, ఎస్ లార్డ్. స్టే హియర్, ఎస్ లార్డ్. ఈ మాటలన్నీ చెప్తుంటే మనకి ఎలాగనిపిస్తుంది? మాకు కూడా దేవుడు అలాగే మాట్లాడితే అలాగే చేస్తామండి. మన దేవుడు మాట్లాడుతుంటాడు, ఆయనతో మాట్లాడిన దేవుడు మనతో కూడా మాట్లాడతాడు కదా. కాకపోతే భవిష్యత్ మనం అలాంటి అనుభవంలోనికి రావట్లేదేమో, మన దారిని మనం పోతున్నామేమో. అందుకని దేవుని కొరకు బలమైన సైనికులుగా నిలవలేకపోతున్నామేమో. పౌలు అపోస్తలుడు భవిష్యత్ దీన్నే బారో చేసి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో క్రీస్తు యేసు మంచి రాణవాడు సైనికుడు ఎలాగుంటాడో పైన హెల్మెట్ నుండి కింద షూ దాకా డిస్క్రైబ్ చేసినాడు. ఆ డ్రెస్ అంతా వీబేస్లో మనం చూస్తూ ఉంటాం. నాకంటే మీకు బాగా పరిచయం. 4వది చూస్తామా? దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం. 1 Chronicles chapter 29 verse 1. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29:1. తర్వాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఇలాగ సెలవిచ్చును, దేవుడు కోరుకున్న నా కుమారుడైన సొలొమోను ఇంకను లేత ప్రేమ గల బాలుడై ఉన్నాడు. కట్టబో ఆలయం మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే గనుక ఈ పని గొప్పది. 2వ వచనం, నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరం మనకు కావాల్సిన, ఇంకా కింద సంగతులని చాలా రాశారు. ఈజ్ ఎ శాంక్చురీ బిల్డర్. ఆయన మందిరాన్ని కట్టకపోయినా కట్టినంత పని చేశాడు. స్థలం సిద్ధపరిచినాడు, సామాగ్రి సిద్ధపరిచినాడు. సాధారణంగా ఈ 2 సిద్ధపరచడమే చాలా కష్టం. మీ విజయవాడ లాంటి ప్రాంతంలో స్థలం దొరకడం అనేది చాలా చాలా అగ్ని పరీక్ష లాంటిది. కనుక దావీదు స్థలం సిద్ధపరిచినాడు, అండ్ ఆల్సో మెటీరియల్, అవసరమైన సామాగ్రి ఎంత సిద్ధపరిచినాడంటే బైబిల్ రాశారు, లెక్కించటానికి వీలు లేనంత సిద్ధం చేసినాడు. దావీదుకున్న ఒక మంచి లక్షణం ఏంటంటే, నేను ఇయట్లేదు మీరు మాత్రం ఇవ్వండి అని చెప్పడు. అది మన టైపు. దావీదు అలా కాదు, నేను ఇంత ప్రభు కొరకు సమర్పించుకున్నాను, మీలో యెహోవాకు మనఃపూర్తిగా ఈ దినం ఇచ్చేవాడు ఎవడైనా ఉన్నాడా? హౌ కెన్ ఎ కింగ్ గివ్ ఏ ఓపెన్ ఛాలెంజ్ టు ద హోల్ నేషన్? ఒక రాజు బహిరంగ సవాలు రాజ్యం అంతటికి విసిరగలడా? విసిరినాడు. దావీదు ఒక్కడే విసిరింది, ఇంకెవరు విసిరినట్లు వాక్యంలో మనం చూడం. అప్పుడు ప్రజలకు కొలత లేనంత విస్తారమైన సామాగ్రిని తీసుకుని వచ్చింది. కనుక ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, శాంక్చురీ బిల్డర్, దేవుని మందిరమును కట్టడానికి స్థలము సామాగ్రి సిద్ధపరిచినవాడు.
ఇది యవనస్తులకి ఏమని మీరు అనుకుంటారేమో. ఇంకెక్కడికి వచ్చినా అక్కడికి రావాలి కదా. మత్తయి సువార్త 16 మనం చూస్తాం, ఐ విల్ బిల్డ్ మై చర్చ్, ఈ సంఘం నేను కట్టుదును. ప్రభు కడుతున్నాడు. కట్టేటప్పుడు ఆయనతో పాటు మనం కూడా జత పనివారముగా కట్టబడాలని కోరబడుతున్నాం. అంటే ప్రభు వ్యక్తిగత జీవితాలు కడతాడు, కుటుంబాలను కడతాడు, సంఘాన్ని కడతాడు, సమాజాన్ని కడతాడు. ఈజ్ ఎ మాస్టర్ బిల్డర్. బైబిల్లో రాయబడింది, యెరూషలేమును కట్టువాడు యెహోవాయే. ప్రభు కడతాడు, ఈజ్ ఎ బిల్డర్. అయితే సైతానుడు పడగొడతాడు, డెస్ట్రాయర్, వాడు నశింపచేసేవాడు. మనం కట్టాయంతో కలిసి పనిచేస్తున్నామా, పడగొట్టే సైతాన్తో కలిసి పనిచేస్తున్నామా? ఆర్ యూ వాకింగ్ విత్ ఎ డెస్ట్రాయర్, ఆర్ యూ వాకింగ్ విత్ ఎ బిల్డర్? ఆధ్యాత్మికంగా ప్రభు కొరకు కట్టబడాలంటే మొదట మనం కట్టబడాలి. పర్సనల్ బిల్డింగ్, ఓ ఫ్యామిలీ బిల్డింగ్, చర్చ్ బిల్డింగ్. వ్యక్తిగతంగా కట్టబడకుండా, కుటుంబంగా కట్టబడకుండా, సంఘముగా మనం ఎలా కట్టబడతాం? అటువల్లే మీరును ఆత్మ సంబంధమైన రాళ్ళుగా దేవుని మందిరంగా కట్టబడుచున్నారు. బైబిల్ ఆర్ బీయింగ్ బిల్డ్ టుగెదర్ యాజ్ ఎ స్పిరిచువల్ హౌస్. కనుక ప్రభువు కట్టేవారిని సిద్ధపరచాలని కోరుతున్నాడు, కట్టడంలో పాలు పొందే వారిని కూడా సిద్ధపరచాలని కోరుతున్నాడు. దాని కొరకు మనవంతు బాధ్యత ఏంటి? కట్టాలంటే అందరూ ఆ పనిలో పూనుకోలేడు, దాంట్లో రిస్క్ ఉంటుంది. చూడండి, మీ ఇంటి పక్కన ఎక్కడన్నా ఎదురులో ఓ బిల్డింగ్ కడుతున్నారు అనుకోండి, కట్టేవాళ్ళంతా సూటు బూట్ వేసుకొని ఇట్లా వచ్చి నిలబడతారా? ఎట్లుండదు కట్టేవాళ్ళు? గుర్తుపట్టలేనంత డీఫేమ్ అయి ఉంటారు వాళ్ళు, పైనుండి కింద దాకా. బయట అవన్నీ ఇక్కడ ఏమంటారు మీరు, తెరలా పరదాలా, బయట అంతా అన్నీ కట్టేసి ఉంటారు, లోపల ఏం జరుగుతుందో పని తెలియదు. ఒక్కసారి అంతా ఫైనల్ టచెస్ వచ్చిన తర్వాత ఈ తెరలని చూస్తే, ఇంజనీరింగ్ మార్వల్, విజయవాడ ఇలాంటి బిల్డింగా. ఇన్ని రోజులు ఏమైంది మరి? లోపల ఎంతోమంది ప్రయాసపడ్డారు, ఎంతోమంది కట్టారు, ఎంతోమందికి దెబ్బలు తగిలినాయేమో, ఎంతోమందికి దుమ్ము పడిందేమో, మురికి పడిందేమో, సిమెంట్ పడింది, ఎన్ని. కట్టే పనిలో పూనుకున్నప్పుడు ఇవన్నీ సాధారణంగా జరుగుతుంటాయి. ఇవన్నీ జరగకుండా ఉండవు. మామూలుగా మనమేమనుకుంటామంటే, మనకి ఇది ఎందుకులే. సిమెంట్ పడకుండా కట్టెకి ఎట్లా పోతాం, ఇసుక పడకుండా కట్టెకి ఎట్లా పోతాం, దుమ్ము పడకుండా కట్టెకి ఎట్లా పోతాం, కాళ్ళకి ఏమైనా తగలకుండా కట్టెకి ఎట్లా పోతాం? చెప్పండి మీరు. ఖచ్చితంగా ఆ స్థలానికి వెళ్ళిన తర్వాత, అక్కడున్న తర్వాత నువ్వు మేనేజర్ అయినా, ఓనర్ అయినా, బిల్డర్ అయినా, కారులో నుండి దిగిన తర్వాత బెంజ్ కార్లో వచ్చినా, టయాటాలో వచ్చినా, BMW దేంట్లో వచ్చినా ఖచ్చితంగా అక్కడ దిగిన తర్వాత అటు ఇటు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి పడుతుంది. అలాగే దేవుని యొక్క పనిలో ఉన్నప్పుడు ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది, అన్నీ వస్తున్నాయి. ఎక్కడ దారెంబడి పోయే సుడిగాలంతా మా మీదకే వస్తుంటుంది. సుడిగాలు వచ్చిందని దారెంబడి నడిచిపోయేది మానేస్తామా? మానేస్తే గమ్యం చేరలేం. కనుక చాలామంది యవనస్తులకు నా అభిప్రాయం ఏంటంటే, మందిరం విషయంలో యాక్టివ్గా ఉండకూడదు. వచ్చినామా, కూర్చున్నామా, వెళ్ళిపోయినామా, అట్లుంటే మన మీద ఏమీ భారం ఉండదు. ఆదివారం వెళ్ళాం, చాపలు వేసింటే కూర్చున్నాం, విన్నాం, బలలో పాలు పొందినాం, ఆరాధన చేసినాం, కానుకేసినాం, భోజనం పెడితే తిన్నాం, ఆ తర్వాత వచ్చినాం. అందుకే చాలా ప్రశాంతంగా ఉంది కదా. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు బ్రదర్, దాంట్లో నువ్వు కూడా చేరేవు బ్రదర్. అలా కాకుండా దావీదు వలె ముందుకు వచ్చేవారు ప్రభు కావాలని కోరుతారు. అది వాక్య పరిచర్య కావచ్చు, మిగతా కనబడే పరిచర్య కావచ్చు, కనబడని పరిచర్య కావచ్చు. దేవుడు యవనస్తులను సిద్ధపరుస్తున్నాడు. మరి సిద్ధపరచబడే వాళ్ళు కనపడాలి కదా. నేను కొన్ని తెలుగులో సామెతలు చెప్తే మీకు బాగుండదు, అందుకని అది చెప్పట్లేకపోతున్నాను. ఏదో వచ్చినామంటే వచ్చినాం, పోయినామంటే పోయినాం అనేటటువంటి ఏం లాభమో. కాలేజీకి అట్లే పోతావా? అట్లే పోయేవాళ్ళు చేయొద్దండి. కాలేజీకి వెళ్ళాలంటే వెళుతున్నా, లేదంటే లేదు. నాకేం 4 years బీటెక్ చేసి అమెరికాకి వెళ్ళి ఎంఎస్సీ చేసి H1B తీసుకొని సిటిజన్షిప్ పొంది అక్కడ పెళ్లి చేసుకొని డాలర్లు టెస్లా కారు కొనాలని లేదని వాళ్ళు చేయొద్దండి. ఒక్కట్లేస్తే ఒట్టు చిట్టినగర్లు అందరికీ తెలియనన్ని గంపడన్ని ఆశలు ఉంటాయి. మరి దాని కొరకు నువ్వు కష్టపడతావు కదా, అహర్నిశలు ప్రయాసపడతావు కదా. నీ భౌతికమైన శరీరం 70 ఏళ్ళు అయిపోతే గతం. 70 ఏళ్ళు దాటినప్పటి నుండి కుర్జీ ఇటు తీసుకురా నాన్న,
మాత్రలు కొన్ని నాన్న, నీళ్ళు కొన్ని అమ్మ. భాష మారుతుంది, ట్యూన్ మారుతుంది, ఇంటెన్సిటీ మారుతుంది. 70 ఏళ్ల జీవితం ఎంత వైభవం, ఎంత బలం. బైబిల్లోనే రాశారు, నన్ను ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. దీనికి ఇంత ప్రయాసపడాలా, ఇంత వేగిరపడాలా, ఇంత చేయాలా? మరి దీనికి ఇంత అయితే 1000 ఏళ్ళ పరిపాలన నిత్యత్వం కొరకు ఏమైనా ప్రయాసం ఉన్నట్లు మనలో కనిపిస్తుంది అంటారా? యు ఆర్ కాల్డ్ నాట్ టు బి బ్లెస్సింగ్ ఫర్ యువర్ సెల్ఫ్ బట్ యు బ్లెస్సింగ్ టు ద హోల్ వరల్డ్. ప్రపంచానికి నీవు ఆశీర్వాదం కొరకు పిలువబడ్డావు. దావీదొక్కడే ఆశీర్వదించబడాలంటే గొర్రెలు కాసుకుంటా ఉంటే మస్తు గొర్రెలు ఇంటే అమ్ముకొని ఇంటే బతికింటే గొప్పవాడు ఇంటాడు, పెళ్లి చేసుకుని పిల్లలు. కానీ ఆయన కూడా పాతి పెట్టుబడి ఒక దినాన్ని ఒక తరం వెళ్ళిపోయి ఉంటుంది. ఈ దినాన మనం కూడా ఆ సంగతులకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఏమని అర్థం? ఏంటి కళ? తిరిగి అక్కడికే వస్తున్నా. ఏంటి టార్గెట్? ఏమి కావాలనుకుంటున్నా? ఏమి చేస్తున్నా? ఏమి చేయట్లేదు, ప్రార్థన చేసుకుంటున్నా, ప్రభు ఎట్లా నడిపిస్తే అట్లా పోతా. ఇవన్నీ మాటలు అనవసరం. వాట్ ఈజ్ యువర్ ప్లాన్? నీ ప్లాన్ నీ కొరకు కాదు, మా అమ్మ కొరకు, మా నాయన కొరకు, మా సేవకుడి కొరకు, బోధకుడి కొరకు వద్దు. ఒకే ఒక్కడి కొరకు. ఏ ఒక్కడైతే నిన్ను ప్రేమించి నీ కొరకే సిలువలో ప్రాణం పెట్టాడు, ఆ యేసు కొరకు. వాట్ ఈజ్ యువర్ టార్గెట్? ప్రభువా, నాకు ఉద్యోగం ఇస్తే, నన్ను సేవకు పిలిస్తే, నాకు వ్యాపారం వృద్ధి పొందిస్తే, లేదా నాకు పలానా తలాంతులు విస్తరింపజేస్తే, ఇదిగో నేను ఇలాగ సేవించాలనుకుంటున్నాను. ఏమైనా ఉందా? ఏం లేదా? ఏం లేకపోతే ప్రభు ఏం చేయలేడు. గొప్ప గొప్ప భక్తులు ఊరికే రాలేదు, ఉన్నట్టుండి అలాగే రాలేదు. అది అమెరికాలో ఒక రాష్ట్రం. ఆ రాష్ట్రంలో 3 దినాలు ప్రత్యేక కూడికలు ఏర్పాటు చేశారు. దానికి ఆరేచారి అని బైబిల్ కంకార్డెన్స్ రాసినాడు. బహుశా మీలో కొంతమందికి తెలియదేమో, అవసరమైతే అది తీసుకోవచ్చు మీరు. ఆయన్ని ఆ మీటింగ్స్ కొరకు పిలిచినారు. పిలిస్తే ఆయన మంచి బైబిల్ పండితుడు. పిలిస్తే ఆయన ఏం చేశాడంటే, సరే నేను వస్తాను, ప్రార్థన చేయండి అని. అమెరికాలో ఎట్లుండో 2-3 నెలలకు ముందే ఫిక్స్ అయిపోతాయి. మనదంతా లాస్ట్ మినిట్ కదా, మనం లాస్ట్ మినిట్ లతీఫ్లు అంటారు. అయ్యో రండి పెద్ద రండి. అలా దగ్గరికి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, ఆయనకి ఆరోగ్యం బాగాలేకుండా అయిపోయింది. ఆయన ఎక్కడ మీటింగ్కి వెళ్ళాలో వాళ్ళకి ఫోన్ చేసి, బ్రదర్ నాకు ఆరోగ్యం బాగాలేదు, నేను రాలేకపోతున్నాను అని చెప్పి. వాళ్ళు చాలా దిగులు పడినారు. కానీ ఆరోగ్యం బాగాలేకపోతే మరి ఇంకేం చేయాలి, ఇంకా కొంతకాలం ఆయన ప్రభు పరిచర్లో వాడబడాలంటే ఇప్పుడు రెస్ట్ తీసుకొని కోలుకుంటే వాడబడతాడనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేసినారంటే, సరే బ్రదర్ మీరు ఎవరినైనా ప్రార్థన చేసి పంపించండి అన్నాడు. ఆయన అన్నాడు, మా దగ్గర ఒక యవనస్తుడు అన్నాడు, తెలిసిన ఆయన ప్రార్థన చేసి పంపిస్తామంటే, అవతల ఉన్న వాళ్ళు ఏమన్నాడు, యవనస్తుడా, కొద్దిగా అనుభవం ఉన్నాడు, మేము పంపిస్తున్నాం ప్రార్థన చేసి, మీరు 3 రోజులు అన్నారు, మీరు 3 రోజులు వాడుకోండి, ఏదో ఒక రోజు వాడుకోండి, మీకు నచ్చితే 2వ రోజు 3వ రోజు కొనసాగించండి, లేకపోతే మొదటి రోజే వాపస్ పంపించేసేయండి, 2వ రోజు 3వ రోజు మీరే చూసుకోండి అని. సరే మంచి ఆప్షన్ పెట్టినాడు కదా అనుకున్నారు. ఆయన వచ్చినాడు యవనస్తుడు, వచ్చి మొదటి రోజు వాక్య పరిచయం చేసినాడు. సంఘం అంతా కదిలిపోయింది. అప్పుడు ఆరేటరే గారికి ఫోన్ చేసి, అన్న ఇక 2 రోజులు కూడా పెట్టుకుంటాం ఏంటంటే, మరి మీరే అంటారు కదా యవనస్తుడు వద్దని, పంపించేసిండు, మొదటి రోజు అయిపోయింది కదా. లేదన్నా 2వ రోజు 3వ రోజు ఉంటాం, సరే ఉంచుకోండి. 3 రోజులు అలాగున్నాడు. ప్రభంజనం వచ్చింది ఆ ప్రాంతంలో. వాళ్ళు అనుకున్నారు ఈ మీటింగ్ ఇంకొక వారం కొనసాగించాలని. ఆరేటారి గారికి ఫోన్ చేశాడు, బ్రదర్ ఇంకొక వారం రోజులు, మామూలు 3 రోజులే కదా పెట్టేది, మీరు వారం రోజులు అంటారు. ప్రభువు పనిచేస్తున్నాడు, దేవుని ఆత్మ మా మధ్యలో పనిచేస్తున్నాడు, మాకు కావాలా, ఏమనొస్తుంది, ప్రభు వాడుకుంటున్నాడు, కానీ ఖచ్చితంగా పరిసర కొరకు కావాలా, దయచేసి ఒక వారం ఉండండి అని మీరు చెప్పండి అన్నా అని. అప్పుడు ఆరేటారి గారు యవనస్తునికి ఫోన్ చేసి చెప్పాడు, బ్రదర్ మీరు అక్కడ వారం ఉండాలంటే ఉంటారా అని. ఉంటాను అంకుల్, ప్రార్థన చేయండి అని. ప్రార్థన చేసినాడు. వారము పరిచర్య బలంగా జరిగింది, దేవుడు బలపరిచి వాడుకున్నాడు. అయిన తర్వాత ఆ యవన సహోదరుడు తిరిగి వెళ్ళిపోయాడు ఆరేటారి గారు. తర్వాత కొంతకాలం జరిగిపోయింది. ఇప్పుడు ఆ ఎవరు యవనస్తుడని మీరు బహుశా చెవులు కోసుకుని వింటా ఉంటే పేరు చెప్పనా, ఆ యవనస్తుడే ప్రపంచ ప్రఖ్యాతి కాంచిన డాక్టర్ బిల్లీ గ్రహాం. ఈవెంట్ యాజ్ ఎ సబ్స్టిట్యూట్ స్పీకర్. సాధారణంగా కొంతమంది స్పీకర్లు, పలానా బ్రదర్ జైరస్ బ్రదర్ రావట్లేదు మీరు వస్తారంటే, ఆయన రాకపోతే నేను వచ్చేది ఏంటయ్యా, నన్ను సెపరేట్గా పిలవాలి మీరు,
సెపరేట్గా పిలుస్తాం, అట్లే ఉండు. గాడ్ గివ్స్ ఆపర్చునిటీ. నేను కూడా అలాగే వచ్చినాను. తిరుపతిలో నుండి మొట్టమొదట ఒక ఊరికి, నాన్ క్రిస్టియన్స్ రక్షణ పొందిన ఒక ఊరికి వాచ్ నైట్ సర్వీస్కి పంపించినారు. పంపిస్తే అక్కడున్న ఎల్డర్స్ అంతా, వాళ్ళు చాలా పవర్ఫుల్, మీకు తెలియదు అనుకుంటే, వాళ్ళు కద్దరు చొక్కాలు వేసుకొని, బ్రాస్లెట్లు వేసుకొని, ఫోన్ పట్టుకొని అట్లా చూస్తేనే మనకి భయపడేటట్లుంటారు. అట్లుంటారు. బైబిల్ సంచి మాత్రం ఉండదు, కానీ అంత పవర్ఫుల్గా ఉంటారు వాళ్ళు. నేను మామూలు సంచి తగిలించుకొని అప్పుడు ఇంకా అక్రమాకారంగా ఉన్నా. పిహెచ్డి చేసే దినాల్లో దాదాపు 3 దశాబ్దాల క్రితం, 30 ఏళ్ల క్రితం. అక్కడ 31వ తారీఖు సాయంకాలం పోయి, బ్రదర్ ఇదేనా మీ మందిరం పేరు చెప్పనులే, ఎందుకంటే వాళ్ళు చూస్తే కష్టం. ఇదే, ఏమొచ్చినావు రాత్రి మీటింగ్కా అంటే, అవును అంకుల్ అని అంటే, సరే ముఖం కడుక్కొని ఇటు కూర్చో, 10 గంటలకు స్టార్ట్ చేస్తాం మీటింగ్కే అన్నారు. సరే ఆడు కూర్చున్నాను. అంతలో ఇంకోళ్ళు వచ్చన్నారు, మన దగ్గరికి రావాల్సిన బ్రదర్ ఇంకా రాలేదే అని ఆయనకి ఫోన్ చేసిన దైవసేవకుడు. ఆయన ఇప్పుడు ఉన్నాడు కానీ మన దగ్గర లేడు. ఆయనకి ఫోన్ చేసిన, బ్రదర్ మా ఊరికి పంపిస్తామన్నా ఆయన రాలేదే అని అంటే, వచ్చినాడే ఆయన, రాకుండా ఉన్నాడు, చెప్పిన తర్వాత కరెక్ట్ టైంకి వస్తాడు, ఉంటాడు చూడండి. ఎట్లుంటాడు బ్రదర్ అంటే, బైబిల్ సెన్స్ తగిలేసుకొని మామూలుగా పేక మాదిరి ఉంటాడు, గాలి కొట్టుకుపోతే. ఓ ఓకే, ఎవనొస్తాడా, ఈడ కూర్చొని ఉన్నాడు, పేరు అడగండి పోయి అని. వచ్చి వాళ్ళు నా పేరు అడిగినారు. ఏం పేరు మీ పేరు అంటే, ఎందుకన్నా మీటింగ్కి 10 కదా, నేను వినేవాడు, నేను నా పేరుతో మీకేం పని ఉందన్నా అన్న. లేదు, ఆ దైవసేవకుడు ఫోన్ చేసినాడు అడగమన్నాడు. నా పేరు పలానా అని చెప్పి, అయ్యో మీరే నా వాక్యం చెప్పేది అని నాతో మాట్లాడినారా. అక్కడ పక్కకు పోయి, అప్పుడు ల్యాండ్ ఫోన్లు ఉండేది, మా దైవసేవకుడికి ఫోన్ చేసి ఏం చెప్పినారని, ఏమన్నా పిల్లోని పంపించినావు, మేము అంతే నాన్ క్రిస్టియన్స్ కన్వర్ట్ అయినాము, ప్రభుని సేవిస్తున్నాం, ఎంత పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వస్తారు, ప్రెసిడెంట్లు వాళ్ళు వీళ్ళు ఊరు వాళ్ళందరూ వస్తారు, ఈ పిల్లోని పంపించినావు అంటే, ఆయన అన్నాడు, సరే రాత్రి పెట్టుకొని ఉదయం పంపించేసేయండి, ఉదయం వేరే వాళ్ళని పంపిస్తాంలే అన్న. లేదన్నా ఈ రాత్రే పంపించండి అని అంటే, ఇంక మరి ఇప్పుడు టైం లేదు కదా, దూరము, చాలా దూరం, అప్పుడు ఇంత ట్రాన్స్పోర్ట్ లేదు కదా, అంటే ఈ రాత్రి వాచ్నైట్ సర్వీస్కి మాత్రం పెట్టుకోండి, 1వ తారీఖు ఆదివారానికి వేరే వాళ్ళని పంపిస్తాము, ఉదయమే పంపించేసేయండి అని చెప్పినాడు ఆయన. ఇంకా రాత్రి నిలబడినాను నేను. పరిచయం చేసిన తర్వాత నాకు తెలియకుండా పోయి, ఇవన్నీ వాళ్ళు తెలియకుండా చేస్తారు కదా, ఆయనకి మళ్ళీ ఫోన్ చేసి, దైవసేవకుడి కన్నా పంపించలేదు బ్రదర్ని, ఇక్కడే ఆదివారం దాకా పెట్టుకుంటామన్నాను, మీరు పంపిస్తారా లేదా, మీరు పంపిస్తామని చెప్పిన మొదట బస్సు ఎక్కించి పంపించండి, ఛార్జీకి ఇచ్చి. లేదన్నా మేము ఇక్కడే పెట్టుకుంటాం బ్రదర్, వాక్యం ప్రభు మాట్లాడినాడు, మాతో మీరే కదా వద్దన్నారు, ఎవరినొస్తుని పంపించినారు, వద్దు మాకు అవసరం లేదని అన్నీ మీరే చెప్పినారు కదా, మీరు పంపిస్తారా లేదా. చివరికి వాళ్ళు సారీ చెప్పినారు ఆ దైవసేవకుడికి. ఆయన సరే నాకు ఫోన్ చేసి, బ్రదర్ ఆదివారం దాకా వాళ్ళు కావాలంటున్నారు, ఉండిరండి అని చెప్పినాడు. వాళ్ళు నాకు ఎక్కడైనా యూత్ క్యాంపస్లో ఎబ్రోన్లో అక్కడ కనిపిస్తుంటారు, మళ్ళీ కద్దరు చొక్కలు వేసుకుని, ఏం అంకుల్ బాగున్నారా, వద్దని చెప్పింటే నన్ను గుర్తుందా మీకు. అప్పుడు ఇది తెలియకన్నాంలే బ్రదర్, మనసులో పెట్టుకున్నారు కదా, ఇంకా మీరు మర్చిపోరు. ఎట్లా మర్చిపోతాము, వద్దని చెప్పి నిరాకరించింది ఎట్లా మర్చిపోతాం. రిజెక్షన్ ఆల్వేస్ గివ్స్ రిసెప్షన్. లోకం మనల్ని నిరాకరిస్తుంది, ప్రభు స్వీకరిస్తాడు. ఏమంటారు మరి? 5వ దాకా చూసి ముగిస్తామా? అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 36, 37 కలిసి ఉన్నాయి అనుకుంటా. యాక్ట్స్ ఆఫ్ ది అపోజిల్ చాప్టర్ 13. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 36, 37 వచనాలు. దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరం వారికి సర్వెంట్ ఆఫ్ గాడ్, దైవ సేవకుడిగా ఉన్నాడు. సో మనం 5 విషయాలు చూసినాం. మొదటిది ఏంటి? ఈజ్ ఎ షెపర్డ్, గొర్రెల కాపరి. రెండవది, ఈజ్ ఏ స్వీట్ సింగర్ ఆఫ్ ఇజ్రాయల్, ఇస్రాయేలు మధుర గాయకుడు. మూడవది, ఈజ్ ఎ సోల్జర్, ఆయన సైనికుడు. నాలుగవది, శాంక్చురీ బిల్డర్, దేవాలయం కట్టడానికి పూనుకున్నవాడు. ఐదవది, సర్వెంట్ ఆఫ్ గాడ్, దైవ సేవకుడు. ఆయన
దైవ సేవకుడిగా ఉండటానికి పిలువబడలేదు, రాజుగా ఉండటానికి పిలువబడ్డాడు. కానీ దేవుని సన్నిధిలోకి ఆయన వచ్చినప్పుడు ఆయన చాలాసార్లు దేవునితో ఇలాగ అన్నాడు, నీ సేవకుడైనా నన్ను జ్ఞాపకం చేసుకో. మామూలు సేవకులు ఈ పదాలు మాట్లాడటానికి భయపడతారు. కానీ దావీదు దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత, నేను రాసును కదా నన్ను జ్ఞాపకం చేసుకొని అనలేదు. నీ సేవకుడినైనా నన్ను త్రోసివేయద్దు, నీ సేవకుడినైనా నాకు సహాయం చెయ్యి, నీ సేవకుడినైనా నా ప్రార్థన ఆలకించు. దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇర్రెసిస్టిబుల్ ఆన్సర్ అంటే ఇంక దేవుడు నువ్వు నా సేవకుడు కాదు అని అనలేడు. ఆయన ఆదుకున్న సేవకుడిగా దావీదుంటూ వచ్చినాడు. 40 సంవత్సరాలు పరిపాలించడానికి రాజుగా పెడితే బైబిల్ ఏం రాస్తుందంటే ఆయన గురించి, ఈజ్ నాట్ జస్ట్ ఎ కింగ్ బట్ ఈజ్ ఎ సర్వెంట్ హూ సర్వ్డ్ ద గాడ్స్ పీపుల్ అకార్డింగ్, తన చిత్త ప్రకారం కాదు, దేవుని సంకల్పం చొప్పున తన తరం వారికి సేవ చేసి, ఆ తరం వారికి సేవ చేసి నిద్రించినాడు. కానీ ఇప్పటికీ ఆయన జీవితం నిద్రించలేదు. హిస్ లైఫ్ అండ్ లెగసీ స్టిల్ లివ్స్ ఆన్. ఆయన భౌతికంగా లేడు కానీ ఆయన జీవితం, ఆయన ప్రభువు కొరకు ప్రయాసపడింది ఇంకా 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 సాగిపోతూనే ఉంది. నేను ఈ మాటలు చెప్తే మీరు అనుకోవచ్చు, మరి దావీదు ఏం పొరపాట్లు చేయలేదా అని. మనిషి వైపు నుండి ఆలోచిస్తే దావీదు కూడా పొరపాట్లు చేసినాడు. కానీ దావీదులో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే, పొరపాటు చేసిన తర్వాత దేవుని దగ్గరికి వచ్చి దేవుడు దాటిపోకుండా పాదాలు పట్టుకునేవాడు. నీ కృపా బాహుళ్యతను బట్టి నన్ను కరుణించు, నన్ను బాగా కడుగు, నేను ఎక్కడికి వెళ్ళగలను. ఆహా, రెక్కలుంటే పక్షి వలె ఎగిరిపోతారు కదా. ఇలాగ దేవుని సన్నిధిలో విలపిస్తే దేవుని హృదయం మెల్ట్ అయిపోయింది. అందుకని అన్నాడు, నా సేవకుడైన దావీదు, నా చిత్తమంతా నెరవేర్చువాడు, నా హృదయానుసారుడైన దావీదు. ఇది నా దేవుడికి అలాంటి వాళ్ళకి కావాలి. జీవితంలో పడిపోయావేమో, ఓడిపోయావేమో, కృంగిపోయావేమో, డస్సిపోయావేమో, ఇవన్నీ రక్షించబడిన తర్వాత జరిగినాయేమో, తెలిసి జరిగినాయేమో, తెలియకుండా జరిగినాయేమో, నీకే అనిపిస్తుంది నాలాంటి వాడు ఇలాగ తిరిగి ప్రభువులోనికి ఎలాగ రాగలను. గాడ్ ఆఫ్ డేవిడ్ ఈజ్ స్టిల్ అలైవ్. దావీదు దేవుడు ఇంకా ఉన్నాడు, తిరిగి ప్రభు దగ్గరికి రావచ్చు. దావీదు పేరు ఉచ్చరించడానికి కూడా నేను యోగ్యుడిని కాదు. అయినా దావీదు దేవుడు సజీవుడై ఉన్నాడు. ఈ మధ్యాహ్నం మన సంగతి ఏంటి? దావీదు వలె కలగని కళ నెరవేర్పు కొరకాయి దేవ మార్గంలో ఉన్నాడు. దేవుడు ఆశీర్వదించినాడు. ఇది నన్ను ప్రతి మందిరంలో కనీసం ఒక్కరి పేరైనా దావీదు, డేవిడ్ డేవిడ్ డేవిడ్. ప్రపంచంలో ఎన్ని వేల మంది దావీదులు ఉంటారు చూడండి. బైబిల్లో కీర్తనలు రాసి రాజుగా దావీదు ఒక్కడే. కానీ ఇది నాన్న ప్రపంచంలో కొన్ని మిలియన్స్ దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే అన్లిమిటెడ్ బ్లెస్సింగ్, అనంతమైన ఆశీర్వాదం. ఇప్పుడు కొత్త నిబంధనలో దేవుని దావీదు కుమారుడని యేసునాథుడు మనందరి పాపాల కొరకే శిలువ మీదకి వెళ్ళి రక్తం కార్చి చనిపోయి సమాధిపడి తిరిగి లేచినాడు. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రపరుస్తుంది. ఏ టార్గెట్ లేకుండా ఉండొద్దు, ఏ గమ్యం లేకుండా జీవించొద్దు. నీ గమ్యం ఏంటి? నీ గురేంటి? ఏదో గాలిలో పౌలు అన్నాడు కదా, నేను గాలికి ప్రయాసపడినట్లుగా నేను ప్రయాసపడట్లేదు. ఐ హ్యావ్ ఎ టార్గెట్, ఐ హ్యావ్ ఎ మోటివ్, ఐ హ్యావ్ ఎ డ్రీమ్. చేరవచ్చిన యవనస్తులారా, కర్మేలు, డూ యూ హ్యావ్ ఎనీ డ్రీమ్? యూ వాంట్ టు సర్వ్ ద లార్డ్? ప్రభుని సేవించాలనుందా? ప్రభుని ఊరేగించాలనుందా? ప్రభు ప్రేమను వెల్లడి చేయాలనుందా? ప్రభు పరిమళ వాసన వ్యాపింప చేయాలనుందా? యేసు సిలువను మోయాలనుందా? యేసు మార్గంలో సాగిపోవాలనుందా? వాట్ ఈజ్ యువర్ డ్రీమ్? డాక్టర్ కావచ్చు, యాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, తర్వాత పెద్ద పెద్ద ఉద్యోగంలో వెళ్ళాలనుకోవచ్చు. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ చదువు చదివినా, ఏ ఉద్యోగం చేసినా అది కేవలం ఒకే ఒక వ్యక్తి కొరకే. నీ కొరకు కాదు, మీ ఇంట్లో వాళ్ళ కొరకు కాదు, మీ చుట్టూన్న వాళ్ళ కొరకు కాదు, మీ స్నేహితుల కొరకు కాదు, మీ బంధువుల కొరకు కాదు. నీ కొరకు ఎవరైతే ప్రాణం పెట్టి సిలువలో రక్తం కాచి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి మరలా రాబోతున్నారో ఆ ప్రభు కొరకు. ప్రభువా, నువ్వు నాకు ప్రాణం పెట్టావు, నేను ఇదిగో నా జీవితాన్ని ఇస్తున్నా. అలాంటి వాళ్ళ కొరకు ప్రభు చూస్తున్నా. ఎంతకాలం ఈ తుచ్చమైన జీవితం? కొన్ని రోజులకి అయిపోద్ది. యవనస్తులుగా ఉండాలని అందరికీ ఆశ, నాకు కూడా ఆశ ఉంది, మీ మాదిరిగా ఉండాలని. కానీ ఉండలేను కదా, 30 ఏళ్ళు వెనక్కి రాలేను. కానీ ఆశ ఉంది. జీవితం గడిచిపోతుంది. గడిచిపోయి దొర్లిపోతున్న దినాల్లో
కలిసిపోతున్న కాలంలో క్రీస్తు కొరకై క్రైస్తవ సైనికుడిగా నిలబడే విశ్వాస వీరుడు ప్రభుకు కావాలి. అలాంటి వ్యక్తులు ప్రభు లేపాలని కోరుతున్నాడు. కష్టం ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, కన్నీరు ఉండొచ్చు, వేదన ఉండొచ్చు, దుఃఖం ఉండొచ్చు, అన్ని ఇబ్బందులు, పోరాటాలు ఉండొచ్చు. నిలబడితే ధన్యులు, విధేయత చూపిస్తే ఆశీర్వాదం. డిఎల్ మూడ్ అనే భక్తుడు ఇలాగ అన్నాడు, ద వరల్డ్ హ్యాస్ yet టు సీ వాట్ గాడ్ కెన్ డూ విత్ ఎ కంప్లీట్ సబ్మిసివ్ పర్సన్, ఒబీడియంట్ పర్సన్. విధేయత కలిగిన వ్యక్తి ద్వారా దేవుడు ప్రపంచానికి ఏం చేయగలడని చూడటానికి ప్రపంచం ఎదురు చూస్తుంది. ఇందాక చేశారు కదా బ్రదర్, పౌలు చేశాడు, పేతురు చేశాడు, తర్వాత మంతరంలో బిలిగ్రామ్ గారు, భక్సింగ్ గారు, వాచ్మెన్ ఇలాగంతా అవన్నీ చేసింది ఇంకా తక్కువే. దెర్ ఈజ్ yet the world want to see what God can do with a obedient servant of God. దేవునికి విధేయత చూపించే దైవ సేవకుని ద్వారా ప్రపంచాన్ని ఇంకా దేవుడు ఎలాగ చేయగలడు కానీ చూడటానికి ప్రపంచం ఎదురు చూస్తుందంట. మనం అలాగున్నామా? ఒకే ఒక వ్యక్తి, దేవుని దాసుడు భక్సింగ్ గారు, పాశ్చాత్య దేశాల్లో చదువుకున్న భారతదేశంలో కాలు పెట్టాడు. ఆరంభం చాలా అందవిహీనంగా కనిపించింది, ఎక్కడ మంచి మార్గం కనిపించలేదు. బాంబే నగరంలో ఆయన కెనడా నుండి దిగిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న ఆయన చేర్చుకోవటానికి వచ్చారు. సిక్కు చూసిన వెంటనే వాళ్ళు చాలా సంతోషపడిపోయారు, మావాడు వచ్చాడు. కానీ ఆయన అప్పటికే సిక్కులు తలపాగా అవన్నీ తీసేసి సాధారణంగా కనిపిస్తున్నాడు. వాళ్ళు ఆశ్చర్యపోయారు. అప్పుడు వారు ఆయన్ని ఇంటికి రమ్మని ఆహ్వానిస్తే ఆయన అన్నాడు, నేను ఇంటికి వస్తే యేసుప్రభుని గురించి ఇతరులకు చెప్తా, చెప్పొద్దు కానీ నువ్వే ఇంట్లో చేసుకో, గాలి పీల్చుకోకుండా నేను బ్రతకగలనా? ఏసే నా గాలి. అలాగ మీరు అనుమతిస్తే వస్తా. తల్లిదండ్రులకు, కుమారులకి ఆ మాటల్లో కొంత మౌనం వహించింది. జీవితం అది తన జీవితాన్ని ప్రభావితం చేస్తుందని ఎరగరు. ఆ దినాల్లో విమానాలు లేవు, కేవలం షిప్లే ఉన్నాయి. ఆ ఓడలోనే తిరిగి అక్కడికి వచ్చినాడు. ఆయన ఏనాడు ఆ దినాన్ని తలంచలేదు. బాంబే వీధుల్లో నేను ఇలాగ సంచరించినప్పుడు కృష్ణా జిల్లాలో కర్మేలు ఇలాగ వస్తుందని. బాంబే వీధుల్లో భోజనానికి లేకుండా న్యూస్ పేపర్ల మీద పడుకొని కరపత్రికలు ఇచ్చి ఎవరైనా టీ తాగితే బోర్ నీళ్ళు తాగి అక్కడ పడుకుంటే ఎబ్రోన్ వస్తుందని ఆయన తలంచలేదు. ఏ యేసు ప్రేమించినాడో ఆ యేసు కొరకై కరపత్రికలు చేతపట్టుకొని ఒక పిచ్చి వాని వలె, వెర్రి వాని వలె బాంబే వీధుల్లో అవన్నీ వారికి ఇరికి పంపిస్తూ, పంచుతూ, ఇస్తూ, వారికి యేసుప్రభుని పరిచయం చేస్తూ, ఎవరైనా దయతో, ప్రేమతో బ్రెడ్ ముక్కలు ఇస్తే బ్రెడ్ ముక్కలు తిని, టీ ఇస్తే టీ తాగి, బోర్ వాటర్లో నీళ్లు తాగి ఆ ప్లాట్ఫామ్ మీద న్యూస్ పేపర్లు వేసుకొని పడుకున్నాడు. ఒక మనిషిని యొక్క విధేయత ఇది నన్న ప్రపంచంలో ఆధ్యాత్మిక ఆశీర్వాదాన్ని తీసుకొని వచ్చింది. దానికి మనము మినహాయింపు కాదు. ఇది నన్ను మనకు భక్సింగ్ గారు భౌతికంగా లేకపోవచ్చు, కానీ ఆయన ఏ దేవుడిని ప్రేమించినాడో ఆ దేవుడు ఉన్నాడు.